హౌ బరాబర్ మాట్లాడతా నాకు హక్కు ఉంది గాయన గట్లెట్లా అంటాడు అది రూల్ ప్రకారం తప్పు నన్ను ఇడు ఉండొద్దంటానికి నువ్వెవరు ఏడనైనా బతికే స్వేచ్ఛ ఉన్నది నాకు నచ్చిన దందా వేసుకుంటా నడిమిట్లా మీరెందుకు అడ్డం పడతారు రూల్ ప్రకారం నాకు పోటీ చేసే ఛాన్స్ ఉంది ఆప్తానికి ఆళ్ళెవరు ఇగో గిట్ల రూల్స్ మాట్లాడతారు ధైర్యంగా కొట్లాడతారు మరి గా హక్కు మనకిచ్చింది ఎవరు అంబేద్కర్ సార్ రాసిన రాజ్యాంగం రైట్ ఢిల్లీ పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో భారత రాజ్యాంగ దినోత్సవ కార్యం మా సంబరంగా నడిచింది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి స్పీకరు ప్రధాని మోడీ ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ ఎంపీలు వచ్చిండ్రు మన రాజ్యాంగం రాసి ఆమోదించి బరాబర్ ఇయాల్టికి 76 ఏండ్లు అందుకే తెలుగు మలయాళం మరాఠీ నేపాలీ పంజాబీ బోడో కాశ్మీరీ ఒడియా అస్సామీ భాషల్లో రాజ్యాంగం కాపీలను విడుదల చేసింది రాష్ట్రపతి మేడం ఇప్పటిదాకా సర్కారులు చేసిన కార్యాలు యాద్ చేసి పైసా పతారల ఇండియా దునియాలనే 3వ జాగలు ఉందని तारीफ చేసింది भारत विश्व की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने की ओर అంతకు మొదలు రాజ్యాంగ ప్రవేశిక చదివిండ్రు లీడర్లంతా అట్లనే పోయి రాసిన వాళ్ళందరికీ నివాళులు అర్పించిండ్రు ఇక పబ్లిక్ అంతా అంబేద్కర్ చూపెట్టిన తోవల నడవాలి అదే ప్రజాస్వామ్యానికి పునాది ఓటక్క అందరు ఆడకం చేయాలి పతొక్క ఎలక్షన్ లో ఓటేయాలని ఉత్తరం బయటికి ఇడిచిండు మోడీ సారు రాజ్యాంగం అంటే పోయి కాదు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం అని పిట్టగుట్లే రాసుకొచ్చిండు రాహుల్ గాంధీ సారు దేశమంతటా అంబేద్కర్ కు పూలమాలలేసుడు ఈ స్కూళ్ళు కాలేజీలలో సుధా జోరుగా సంబరాలు చేసిండ్రు పట్నం బాగ్లింగంపల్లి అంబేద్కర్ లా కాలేజీలో జరిగిన కార్యానికి పెద్దపల్లి ఎంపీ వంశీ సార్ వచ్చిండు అందరు పాలిటిషియన్స్ కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీద ఒక చిన్న ఎగ్జామ్ పెట్టాలి if we pass that exam that means we are qualified enough to be there 2 ఏళ్ల 11 నెలల 18 రోజులు పట్టింది అంబేద్కర్ సార్ రాజ్యాంగం రాస్తానికి ఇవాళ మన రాష్ట్రం మనకైందంటే రాజ్యాంగం వల్లనే మరి